ఏపీలో సంచలనం రేపిన అనకాపల్లి జిల్లా బాలిక హత్య కేసు మరో మలుపు తిరిగింది. అందరూ అనుమానించినట్లుగానే బాలికను హత్య చేసిన నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. 4 రోజులుగా నిందితుడి కోసం 12 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాంబిల్లి మండలం కొప్పుగుండెపాలెంలో నిందితుడు బోడాబత్తుల సురేష్ మృతదేహం లభ్యమైంది. కొప్పగుండుపాలెం పరిసరాల్లో మృతదేహం బోర్లా పడి ఉంది. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ నెల 6న 9వ తరగతి విద్యార్థిని దర్శినిని ప్రేమోన్మాది సురేష్ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతడు పారిపోగా నిందితుడి కోసం పోలీస్ స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయి. ఈ క్రమంలో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంకు చెందిన బుద్ధిదర్శిని రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 6న ఆమె స్కూల్కి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఇంట్లోంచి బోడాబత్తుల సురేష్ అనే యువకుడు బయటకు రావడాన్ని బాలిక నాన్నమ్మ గమనించింది. ఆమెకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి చూడగా బాలిక అప్పటికే చనిపోయినట్లుగా గుర్తించారు. సురేష్ దర్శన్ని హత్య చేశాడని నాన్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్య తర్వాత సురేష్ అక్కడి నుంచి పారిపోయాడు. సురేష్ ది కసింకోట కాగా కొప్పుగుండెపాలెంలోని అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఏ పని చేయకుండా జులాయిగా తిరిగే సురేష్ కొన్నాళ్లుగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో దర్శిని కుటుంబ సభ్యులు అతడిపై ఏడాది క్రితం ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేయగా జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన సురేష్ బాలికపై కక్ష పెంచుకుని ఇలా చేశాడంటున్నారు. ఈ ఘటనను హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ గా తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణతో మాట్లాడి నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయాన్ని అందిస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారు. అయితే నిందితుడి కోసం ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అంతేకాదు అతడి ఆచూకీ తెలిసిన వారికి రివార్డును కూడా ప్రకటించారు. అతడి ఆచూకీ ఎక్కడా దొరక్కపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానించారు. వారు అనుమానించిన విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. సురేష్ 2-3 రోజుల క్రితమే ప్రాణాలు తీసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.